శ్రీనాథరావు నక్కిన కాంబోలో తెరకెక్కుతున్న ఎంటర్టైనర్ నేను రెడీ నుంచి కొంచెం కొంచెం అనే సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. రొమాంటిక్ మెలోడీగా రూపొందించిన ఈ సాంగ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెప్తున్నారు. అందమైన విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ అండ్ లిరిక్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎల్ఎల్పి బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు, నిఖిల్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన యంగ్ బ్యూటీ కావ్య థాపర్ నటిస్తోంది. చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ముందు ఇవాళ ఇక్కడ సాంగ్ లాంచ్ చేసుకోవటం. సో నేను యూజువల్గా కొంచెం షై పర్సన్ అండి. సో ఇట్లాంటి సాంగ్ నాతో చేయించారు త్రినాథరావు గారు. సో చాలా కష్టంగా అనిపించింది నాకు. అన్నిటికంటే యాక్టింగ్లో అన్నిటికంటే కష్టం ఏంటంటే రొమాన్స్ చేయటమే బేసిక్గా. కెమెరా ముందు కూడా, ఆఫ్ కెమెరా కూడా. అందుకని నాకు బేసిక్గా స్ట్రాంగ్ షై లెస్ ఉమెన్ ఉంటే కొంచెం ఇష్టపడతాను. సో అలాంటి క్యారెక్టర్ ఆవిడది కాబట్టి కొంచెం ఏదో ఇట్లా కనిపిస్తుంది సినిమాలో. సో 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 ఈ మూవీ వచ్చి నాకు ఫస్ట్ 1 year బ్యాక్ చెప్పారు. సో చెప్పినప్పుడు నాకు ఒక ఆడియన్ కింద ఏంటా నేను ఎప్పుడైనా సరే ఏ స్టోరీ చెప్పినా సరే. సో నాకు చాలా ఎంటర్టైన్ అయ్యాను. 3 hours కంటిన్యూస్గా చెప్పారు శ్రీనివాస్ గారు. సో యాక్టింగ్ అనేది హవీష్కి నాకు తెలియదు యాక్చువల్గా. మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఈ యాక్షన్లో కానీ వీటిలో దీంట్లో ఎవరు లేరు అసలు. ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా నాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్, అందరూ బాగా హీరోలు కానీ ప్రొడ్యూసర్ అందరూ తెలిసిన వాళ్ళే మొత్తం. అయినా కానీ నాకు కూడా ఏమీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు దీని మీద. అయినా ఐ డోంట్ నో, నాకు హవీష్కి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో జీన్స్లో. అతన్ని నేను చాలాసార్లు యాక్ట్ చేసి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడు ఇంట్లో. మిగతా అప్పుడు మేము పెద్ద మా యూనివర్సిటీ కాకుండా అదర్ బిజినెస్లు కానీ అంత పెద్ద సామ్రాజ్యం ఉండి అది చూసుకోమంటే ఆయనేమో ఈ యాక్షన్ చేసినప్పుడు, యాక్షన్ చేయాలని అది చేసినప్పుడు ఎంతో హ్యాపీగా ఉండేవాడు. దాంట్లో నేను సెడ్ నీకు ఇష్టమైన ఫీల్డ్, నేను మా యూనివర్సిటీలో కూడా మా పేరెంట్స్ అందరికీ చాలాసార్లు కౌన్సిల్ చేస్తూ ఉంటాను. మీరేదో డాక్టర్ అయ్యారని మీ అబ్బాయిని డాక్టర్ చేయాలనో, మీరు ఇంజనీర్ అయ్యారని మీ అబ్బాయి ఇంజనీర్ అని చేయకూడదు.